14 నుంచి 19కి, 19 నుంచి 24కు మనం గమనిస్తున్న మార్పు. ఇదే కాక 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనందరికీ మేనిఫెస్టో రూపంలో మనకు వాగ్దానం చేసినారో దాంట్లో దాదాపు 99% అమలుపరిచిన మాట వాస్తవమా కాదా? ఇదే చంద్రబాబు నాయుడు 2014లో ఆయన చెప్పిన మాటల్లో ఎన్ని అమలుపరిచినాడు? బేషరతుగా రైతు రుణమాఫీ చేసినాడా? చేయకపోగా ఆయన చేసిన డ్యామేజ్ ఏం తెలుసున్నా రైతులకు. ఇంతకుముందు బ్యాంకుకు పోతే మన మీద నమ్మకం బట్టి బ్యాంకు డబ్బులు ఇచ్చేస్తుంటాడు. ఈయన వచ్చిన తర్వాత ఈయన వాగ్దానము చేస్తే అది చాలా ఎక్కువ చేయాల్సి వస్తుందని దాన్ని తగ్గించేదానికి ఆయన ఏం చేసినాడు? ఫస్ట్ ఓన్లీ 50,000 అన్నాడు, మళ్ళా దాని తర్వాత కుటుంబానికి ఇంత అన్నాడు, దాని తర్వాత మళ్ళా ఆయన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని తెచ్చిన తర్వాత చాలా మందిని ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే ఇంతకుముందు శనక్కాయ పంటకైతే ఇంత, వరికైతే ఇంత, పొదుపు అయితే ఇంత, ఈ విధంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఉన్న బ్యాంకులో అది ఎప్పుడు అమలుపరచలేదు. రైతు మీద నమ్మకాన్ని బట్టి డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఈయన వచ్చిన తర్వాత ఆయన చేసిన వాగ్దానాన్ని తగ్గించడానికి కోసము స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది అమలుపరిచి ఈరోజు మనకు రావాల్సిన డబ్బులు కూడా రానికుండా చేసిన మాట ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. అంటే శనక్కాయ వేసుకుంటున్నాం అనుకోండి ఒక రైతు, ఉల్లిగడ్డ వేసుకుంటున్నామని ఒక రైతు, మనకు ఉల్లిగడ్డ వేసుకుంటున్నామా, శనక్కాయ వేసుకుంటున్నామా, కందులు వేసుకుంటున్నామా, జొన్నలు వేసుకుంటున్నామా అనేది కాకుండా 20,000, 30,000, 40,000 మన దగ్గర బ్యాంకు మన మీద ఉన్న నమ్మకాన్ని బట్టి డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈయన ఏం చేసినాడు? వచ్చి శనక్కాయకైతే 7,500 రూపాయలు మాత్రమే, అంతకు మించి ఈనీక లేదని చెప్పి మనకు వచ్చే డబ్బులు కూడా కానికుండా చేసినాడు. ఇదే పొదుపు మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తా అని చెప్పి చేయకపోగా 5 సంవత్సరాల పాటు వాళ్ళది ఎంపీ అకౌంట్ చేసి విపరీతమైన వడ్డీలు కట్టాల్సి వచ్చింది. ఇది కూడా ఆయన చేసిన డ్యామేజ్. అంటే ఆయన చెప్పిన మాట నెరవేర్చకపోగా ఆయన చేసిన డ్యామేజ్ అనేది మనకు శాశ్వతమైన డ్యామేజ్గా మారిపోయింది. ఈరోజు మనం లెక్కేసుకుంటే చంద్రబాబు నాయుడు నమ్మాలన్నా, జగన్మోహన్ రెడ్డిని నమ్మాలన్నా? ఈరోజు మళ్ళా కొత్త వచ్చిన చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని, సూపర్ 6 ఒకటే చేయడానికి లేదు, 6 ఏళ్ళ నుంచి వచ్చాయని. ఇప్పుడు ఇంతకుముందు ఏమని చెప్పా? మహాలక్ష్మి పథకం అనేది పెడుతున్నాను, మహాలక్ష్మి పథకం ద్వారా 25,000 రూపాయలు ఆడపిల్ల పుడతారని బ్యాంకులు వేస్తాను, వాళ్ళు పెళ్లికి వచ్చేటప్పటికి 2 లక్షల రూపాయలు బ్యాంకులు అవుతుంది, ఆ 2 లక్షలు ఇస్తాను. ఒకరికన్నా వేసినట్టు 25,000. ఈరోజు 25,000 రూపాయలు ఒకరికి కూడా వేయకపోగా ఈరోజు కొత్తది వచ్చి మళ్ళీ ఇంటింటికి డబ్బులు ఇస్తే ఆడవాళ్ళకి అంటారు. నమ్మేటివేమన్నీ 2014 ముందర అసలు బస్సు పాసులు, పిల్లలకు బస్సు పాసులు ఇచ్చేదే తప్పు, దానివల్ల ఆర్టీసీ నష్టాలు లేకపోయింది అని అన్నాడు. పిల్లలు పడిపోయే పిల్లలు కూడా బస్ పాసులు ఇచ్చినందువల్ల ఆర్టీసీ నష్టాలు లేకపోయింది అని చెప్పిన మనిషి ఈరోజు ఆడవాళ్ళకు ఉచిత బస్ పాసులు ఇస్తా అంటాడు. నమ్మేటివేనా ఇవన్నీ? ఆ రోజు నువ్వే, ఈరోజు నువ్వే. 45 ఏళ్ళకు నువ్వు మంచి ప్రాయంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు చేయలేని మనిషిని 75 ఏళ్ళకు నువ్వు చేసేదానికి ఉంటుందని తెలిసి గ్యాస్ సిలిండర్లు ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు 3. ఆ రోజు 12 గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు. ఒక్కో సిలిండర్ మీద 100 రూపాయలు సబ్సిడీ, 100 కాదు 10 రూపాయలు ఇలా ఎంతవరకు 12 గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ ఇవ్వండి, ఈరోజు వచ్చి 3 గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ ఇస్తాను మళ్ళీ అంటే నమ్మేదేనా ఇదంతా? కాబట్టి మన జీవితాల్లో మార్పు ఎంత వచ్చిందనేది ఒకసారి మనం చూసుకోవాలి.